నిర్మలమ్మ బడ్జెట్తో కార్పొరేటర్లకే లాభం ఉంటుందంటున్నారు విశాఖ ప్రజలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పెద్ద ఎత్తున వరాలు ప్రకటిస్తారని టాక్ కూడా వినిపిస్తుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మరికొద్ది గంటల్లోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అయితే పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అసలు ఈ బడ్జెట్ పరంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ ప్రజలకు అనుగుణంగా ఉంటుందా లేదా అనే అంశంపై ప్రస్తుతం మనతో విశాఖలో అయితే పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? మామూలులాగా ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఏ బడ్జెట్ ఎలాగ వస్తే ఇది కూడా అదే ఉంటుంది. జనరల్గా బడ్జెట్ ప్రిపరేషన్కి ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే మన ఎలక్టెడ్ ఎంపీస్. ఈ బడ్జెట్ మన బడ్జెట్ 2-3 ముందు ఇలాగ మీలాగా హడావిడి చేస్తుంటారు మీడియా అంతా. ఓ బడ్జెట్ ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని. కానీ బడ్జెట్కి ప్రిపరేషన్కి 3 నెలల ముందే ప్రింటింగ్ అయిపోతుంటాయి. పెద్ద పుస్తకాలు తయారు అంటే దాని ప్రొసీజర్స్ ఉన్నాయి. వీళ్ళు ఎంపీలు వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి, మా స్టేట్కి ఇది కావాలి, మాకు ఇది కావాలంటే అప్పుడు దాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళతో శాంక్షన్ చేయించుకొని అప్పుడు మీకు బడ్జెట్లో కుదుస్తారు. అదేం కాకుండా 2 రోజుల ముందు వచ్చేసి అలవాటు చేసి నేను రైల్వే జోన్ అడిగేసాను, అలా ట్రైన్ అడిగేసాను, ఇది అడిగేసాను అంటారు. అవన్నీ ఎప్పుడు అయిపోయినా బడ్జెట్ ప్రిపరేషను ఆ ప్రింటింగ్ కూడా వెళ్ళిపోయింది అప్పుడే. వీళ్ళు వచ్చి ఇక్కడ హడావుడి చేస్తుంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వరకు మనకి రాష్ట్ర 10 ఏళ్ళకి వచ్చి మనకి సెంట్రల్లో ఏ రీజనల్ పార్టీ అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఇష్టసారంగా చేసుకున్నారు. మనకి ఏమి అన్ని ప్రతి సంవత్సరం 2 రోజుల ముందు మీడియాలో హడావుడి చేయడం, బడ్జెట్ వచ్చిన తర్వాత మొండి చేసి చూపించడం తప్పితే వీళ్ళు మటుకు వాళ్ళు కీళ్ళు తన్నుకోవడం తప్పితే కానీ బడ్జెట్ ప్రమాదం ఏమీ ఉండదు ఆంధ్రప్రదేశ్కి. ఈసారి మనం చంద్రబాబు నాయుడు గారు మన ఈ సపోర్ట్ ఉంది కాబట్టి ఏమాత్రం ఏమైనా కొంచెం ఆర్మ్ ట్విస్టింగ్ చేసి 2-3 బడ్జెట్కి వస్తాయేమో ఊహిస్తున్నాం. మరి అది కూడా అట్లీస్ట్ లాంగ్ పెండింగ్ విశాఖపట్నంకి మా రైల్వే జోను ఏదో మన శంకుస్థాపన చెప్పారు. అవన్నీ జరిగే పనులు కాదు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నిటికీ బడ్జెట్లో కుదాయించాలి. లాస్ట్ టైం బడ్జెట్లో ఏం చెప్పినా కూడా మనకేం రాలేదు. అలాంటప్పుడు ఇవన్నీ నోటు మాటలు మాకు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది 2 లక్షల కోట్లు ఇది వచ్చేస్తుంది అని చెప్తున్నారు తప్పితే కానీ ఇవన్నీ పేపర్ నామకే వస్తే కానీ రియల్గా వచ్చేది ఏమీ లేదు. నాకు అనుమానం ఇవాళ రేపు కూడా ఒక 2-3 గంటల్లో వచ్చేది కూడా మళ్ళీ ఇదే మీడియా మొదలెడుతుంది, మనకి మొండి చేసి చూపించిందని. ఇవే తప్పితే ఇంకేం కాదు. చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు, పబ్లిక్కి ఏ విధంగా ఉండబోతుంది బడ్జెట్? పబ్లిక్ ఫేవరబుల్గా అయితే ఉండట్లేదండి బడ్జెట్. నిన్న మన గౌరవనీయులైన రాష్ట్రపతి గారు మాట్లాడుతూ మన పోలవరం గురించి ప్రస్తావించారు. చాలా ధన్యవాదాలు. ఈ ఆంధ్రప్రదేశ్కి చిరకాల ఎప్పటి నుంచో దాదాపు ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి స్టేట్ బైఫర్గేట్ అయిన దగ్గర నుంచి చిరకాల కోరికది. కానీ దానికి టైం ఫ్రేమ్ పట్టి ఇగో ఈ సంవత్సరంలో కడతాం, ఇది 2 సంవత్సరాల్లో కడతాం, 3 సంవత్సరాల్లో కడతాం అనే టైం ఫ్రేమ్ పెట్టట్లేదు. ఏదో ఇస్తున్నాం అంటున్నారు, వచ్చింది అంటున్నారు. కానీ దానికేమి కనీసం ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ ఈ ఎలక్షన్ 29 ఎలక్షన్ వచ్చి లోపైన అది కంప్లీట్ చేస్తే ఆంధ్ర ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. అటు మోడీకి కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ దాని మీద దృష్టి పెట్టాలి. తర్వాత ఈ బడ్జెట్లు ఈ మధ్య మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో ఎప్పుడు మనం తెచ్చుకున్న ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ అన్నారు. కానీ ఏదో మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు, ఎందుకంటే అది ప్రైవేట్ అవ్వదు అని హామీ ఇస్తున్నారు. కానీ దాన్ని క్లియర్గా ఈ బడ్జెట్లో చెప్పి అసలు వాళ్ళకి జీతాలు ఎలాగొస్తాయి, ఇప్పుడు ఇచ్చిన అప్పు దేనికోసం ఇచ్చారో అని క్లియర్గా ఇస్తే అందరూ సంతోషిస్తారు. థ్యాంక్ యూ అండి. విశాఖ వాసులు అయితే చెప్తున్నారు ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజలకు అనుగుణంగా ఉండాలి, ఎందుకంటే గత 3 ఏళ్లలో చూసిన పెద్దగా ఈ బడ్జెట్ ప్రజలకైతే ఏం ఉపయోగం లేదని చెప్తున్న పరిస్థితి. మరో రకంగా చూసుకుంటే ఈ బడ్జెట్లో విశాఖ చిరకాల వాంచైన ఉత్తరాంధ్ర రైల్వే జోన్ అయితే ఈ రైల్వే జోన్ ఇవ్వాలని కోరుతున్నారు. మరోపక్క స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. అయితే ఈసారైన బడ్జెట్ కొంచెం ప్రజలకి ఆశాజనకంగా ఉండేటట్టు ప్రవేశపెట్టాలని అయితే విశాఖ వాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రామూర్తి నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.